కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. మా హక్కులు మాకు కేటాయించండి. మందాకృష్ణ మాదిగ, కొండేపూడి శ్యాంబాబు. వేల డబ్బులు, లక్ష గొంతులతో భారీ ర్యాలీ జయప్రదం చేయండి. వేల సంఖ్యలో హాజరు కావాలని తునిలో భారీ ర్యాలీ. తుని నియోజకవర్గం తుని పట్టణం గొల్లప్పారావు సెంటర్ నందు కొండేపూడి శ్యాంబాబు ఆధ్వర్యంలో వేల డబ్బులు, లక్ష గొంతులు అనే నినాదంతో 7వ తేదీన హైదరాబాద్లో జరిగే సమావేశానికి మాదిగ సోదరులంతా హాజరు కావాలని తునిలో గొల్లప్పారావు సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేసి సీఎంఆర్ మీదుగా రాజా హై స్కూల్ రోడ్లు నుండి గొల్లప్పారావు సెంటర్ వరకు చేరుకుని మందాకృష్ణ మాదిగ గత కొన్ని సంవత్సరాలుగా తమ కులాన్ని గౌరవప్రదంలో నడపడానికి చేసిన కృషికి ఫలితంగా తమ కులాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డుని ఇచ్చినందుకు మోడీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపిన జాతి కోసం పోరాడుతూ బ్రతికి ఉండగానే పద్మశ్రీ అవార్డు పొందిన దళిత సోదరులు వ్యక్తుల్లో మొదటివాడని అన్నారు. అలాగే ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో జరగబోయే లక్ష డప్పులు, 1000 గొంతులు కార్యక్రమానికి అనుగుణంగా తునిలో 30వ తేదీన 3000 డబ్బులతో తాము అంటే చిన్న చూపు చూసేవారికి తగిన బుద్ధి చెబుతామని తెలిపిన కొండేపూడి శ్యాంబాబు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కొండేపూడి శ్యాంబాబు, కొండేపూడి ఉదయ్, గవరయ్య, పలివేల సతీష్, డాక్టర్ విజయ్, ఆరుగుల నోకరాజు, మోతా అబ్బులు, తుమ్మలపల్లి కుమార్, చిన్న టి జ్యోతి, ఆరుగుల మోసే, అజయ్ బాబు, తుమ్మలపల్లి సతీష్, ద్రాక్షరపు రాజేష్, ఆరుగుల జగదీష్, అనంతరపు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే హైదరాబాదులో లక్ష డప్పులు, 1000 గొంతుల కార్యక్రమానికి బదులుగా దానికి మద్దతుగా శ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వానికి బలంగా, శ్రీ మందాకృష్ణమాది గారికి నాయకత్వానికి బలంగా, ధీటుగా, దన్నుగా ఈవేళ రాష్ట్రం మొత్తం ఈస్ట్ గోదావరి పట్టణంలో బ్రహ్మాండమైనటువంటి రేపు జరిగే ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమానికి బ్రహ్మాండంగా మా నిరసన ప్రభుత్వానికి, సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం. ఒకటోది, మా అధినాయకత్వానికి ఏదైతే పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అలాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుకుంటూ మా అభిలాష ఇక్కడతో ఆగదు. ఏబిసిడి వర్గీకరణ, ఈ వర్గీకరణ ఫిబ్రవరి 7వ తారీఖు లోపల చేయకపోతే, చట్టబద్ధత చేయకపోతే హైదరాబాదులో జరిగే ఏదైనా ఈవెంట్కి ఆ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మేము చాలాసార్లు చెప్పాం, చాలా పీస్ఫుల్గా అడ్రస్ చేసాం. కానీ మా డిమాండ్ని విన్నట్టుగా పక్కన పెడతా ఉన్నారు. ఇక ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ నగరాన్ని లక్ష డప్పులతో, ఈ శబ్దంతో ప్రపంచం మొత్తానికి వినబడేటట్టు లక్ష డప్పుల గొంతుతో వినబడుతూ ఉంది. మీరందరూ కూడా సహకరించి మన రాష్ట్రాన్ని కూడా, మన రాష్ట్రం నుంచి అధిక జనాభా 3వ తారీఖు నుంచే హైదరాబాద్ చేరుకోవాలి. మన జిల్లాలకి కేటాయించినటువంటి ఆయా ప్లేసుల్లో మనం ఆక్యుపై చేయాలి. అలాగనే ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేసినటువంటి అన్ని ప్రాంత నాయకత్వానికి, మాదిగ మహిళలందరికీ కూడా మరొక్కసారి ఉద్యమ నమస్కారం చెప్పుకుంటూ ఉన్నాం. సాధించాం. ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీన లక్ష డప్పులు, 1000 గొంతుల కార్యక్రమానికి మద్దతుగా రాష్ట్ర సీనియర్ నాయకులు కొండేపూడి శ్యాంబాబు ఆధ్వర్యంలో ఈ రోజు డప్పుల ప్రదర్శన ర్యాలీ ఆయనకి మద్దతుగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి బాధిత బిడ్డకు, ఉపకులాల బిడ్డకు కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఓ పక్క కమిషనర్ పేరుతో కార్యాచరణ చేస్తున్న రాష్ట్రాలు కూడా మేము తెలియజేస్తున్నాం. అన్ని కమిషన్లు కూడా బాధితులు, ఉపకులాల వారు అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారు. విద్య, వైద్య, సామాజిక రంగంలో వెనుకబడి ఉన్నటువంటి బాధిత ఉపకులాలను అభివృద్ధి చేసే విధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునే విధంగా ఇక కాలయాపన చేయకుండా తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేసి బాధిత ఉపకులాల ఐక్యతకు, అభివృద్ధికి ఉపయోగపడాలని ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా
పద్మశ్రీ కమిటీ ఇచ్చినటువంటి ప్రజా వ్యవహారాల ఉద్దేశంలో ప్రజా వ్యవహారాల సంక్షేమ పోరాటాల్లో ఆయన ముందున్నారని చెప్పి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అంబేద్కర్ చనిపోయిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ కి భారతదేశం ఇస్తే మందకృష్ణ మాదిగా చేసిన ఉద్యమాలకు 30 సంవత్సరాల్లో పద్మశ్రీ గౌరవం దక్కిందని మరీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క అన్ని కులాలకి సమానత్వం కల్పించాలని మందకృష్ణ గారు ఆరోగ్యశ్రీ వికలాంగుల పెన్షన్ అలాగే ఆకలి కేకల పోరాటం ప్రతి ఇంటికి 5 కేజీల బియ్యాన్ని అలాగే వృద్ధులకు పెన్షన్లు పెంపు వికలాంగులకు 6,000 పెన్షన్ పెంపు కారణమైనటువంటి మందకృష్ణ బాబు గారి మద్దతుగా కలిసి అడిగేయడానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొండేపూడి శ్యాంబాబు మాదిగ నాయకత్వంలో అడిగేసి ముందుకు పోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని మరీ తెలియజేసుకుంటూ రేపు హైదరాబాద్ లో జరగబోయే 7వ తేదీన లక్ష డప్పులు వేలగంతుల కార్యక్రమాన్ని ప్రతి మాదిగ బిడ్డ ఉపకులాల వారు కూడా విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మా జాతి ముద్దుబిడ్డ మందాకృష్ణ మాదిగ గారికి ముందుగా ధన్యవాదములు. 2 ఈ జిల్లా కోసం ఈ జిల్లా నాయకుల కోసం నిత్యము పోరాడుతూ నిరంతరము సేవ చేస్తున్న శ్యాంప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదములు. 2 ఈ ఏబిసిడీల వర్గీకరణ జరగడం వల్ల ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడీల వర్గీకరణ చేసిన తర్వాత అప్పటికి స్వాతంత్రం వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల కాలంలో మాదిగలకు 20,000 ఉద్యోగాలు మాత్రమే మిగిలాయి. ఆయన ఏబిసిడీలు వర్గీకరణ చేసిన 4 సంవత్సరాల్లో మాదిగలు 22,000 ఉద్యోగాలు సాధించారు. మాదిగలు మిగతా 250 కులాలు 22,000 ఉద్యోగాలు సాధించారు. దీనివల్ల మాదిగలు 250 కులాలు ఎంత అన్యాయం పాలవుతున్నారు అన్నది ఆలోచించాలి. కాబట్టి మానవులు మిగతా జాతుల్లో జడ్జిలోని మిగతా ఏదంటే ఉన్నతమైన స్థానంలో ఉండడం వల్ల మిగతా ఉన్న కులాలందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి కేంద్రం రాష్ట్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మా కోసం ఆలోచించి మా 250 కులాల సర్వీలో న్యాయం చేయాలని ఆశపడుతూ నేను వేడుకుంటున్నాను. ఈ పట్టణంలో బ్రహ్మాండమైన అన్ని గ్రామాల నుంచి వచ్చి సక్సెస్ఫుల్ చేసినందుకు ఈ జనానికందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే ఎక్కడైతే మనం మాటలు మోగించామో అదే మాట హైదరాబాద్ కి 7వ తారీఖు కూడా కృష్ణమూర్తి అక్కడ మాట మోగిస్తే అలాగే నడిగట్లో హైదరాబాద్ నడిగట్లో మంచి అత్యుత్తమంగా మాదిరి అంతా కూడా 1,00,000 డబ్బులు